ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ రుద్ర. అలా చూస్తున్నావేంటి రుద్ర? నీతో లైఫ్ షేర్ చేసుకోలేకపోయాను. అట్లీస్ట్ నీ హ్యాపీనెస్ లో అయినా పార్ట్ అవుదామని వచ్చాను. థ్యాంక్ యూ. సారీ రుద్ర, నేను నీ హ్యాపీనెస్ చూడటానికి రాలేదు. ఈ ఫంక్షన్ లో నీకు జరిగే అవమానాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతామని వచ్చాను. ఏటి ఆలసిస్తానో త్వరగా రా అయ్యా, ఇప్పటికే ఆలస్యం అయిపోయినది. వస్తున్నారు కదేటి, నీకు బాగా తొందరా. లోపల నన్ను ఏమన్నట్టు బాగు. ఆగండి 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 అమ్మా. ఎవరు మీరు? డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నారేంటి? బాబు, మేము ఈ ఫంక్షన్ కి వచ్చినాం బాబు, లోపలికి వెళ్ళివ్వండి బాబు. ఆగు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపడం కుదరదు. ఇదేమైనా గుళ్ళు అన్నదానం అనుకుంటున్నారా? వెళ్ళండి, బయటకు వెళ్ళండి. ఎవరు అనుకున్నారో నన్ను? ఈ ఇంటి కోడలకి నాన్ననే. ఈ ఇంటి కోడలంటే ఎవరు అనుకున్నావు? ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిందే నా కూతురు ఈ ఇంటి కోడలని చెప్పడానికి, తెలుసా? నన్నే అడుకుంటావా? ఆగవయ్యా. ఆపడానికి ఏంట్రా గొడవ? ఆగండి అయ్యా. ఆగవమ్మా, ఆగు. ఏంటి గేటు దగ్గర గొడవ? ఎవరో యాచకులు అనుకుంటా. మనలాంటి గొప్పెళ్లలో ఫంక్షన్స్ అంటే చాలు ఇలాంటి బ్యాచ్ రెడీగా వచ్చేస్తారు. నాన్సెన్స్. ఆగవయ్యా. వేరే నన్ను ఆపడానికి. అలా చూస్తారేంటి బ్రో? వాళ్ళు గంగ పేరెంట్స్ అని చెప్పి లోపలికి తీసుకురండి. లేదంటే సెక్యూరిటీ వాళ్ళని గెంటేస్తారు. పెళ్లి కూతురు పేరెంట్స్ కి ఇన్సల్ట్ జరిగితే మంచిది కాదుగా. అరే ఇది నా అల్లుడు. సెక్యూరిటీ సార్, వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? మా వియంకులు వాళ్ళు. మర్యాదగా వాళ్లకు క్షమాపణలు చెప్పి వాళ్ళని లోపలికి పంపించండి. సారీ సార్. సారీ అమ్మా, క్షమించాలండి. రండి రండి రండి. బావగారు, ఏంటి వీళ్ళు పెళ్లి కూతురు అమ్మా నాన్న? ఓ మై గాడ్, ఇది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయేంద్ర ప్రతాప్ గారి వియ్యంకులంటే ఏ బిజినెస్ మ్యాగ్నెటో అయ్యుంటారనుకున్నా, తీరా బస్తీ అనుకోలేదు. రండి. సో వీళ్ళు గంగ పేరెంట్స్ అన్నమాట. చూస్తేనే తెలిసిపోతుంది. యునో రుద్ర, నువ్వు డౌన్ టు ఎర్త్ అని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. మరి ఇంత డౌన్ అయి రిలేషన్స్ కలుపుకుంటావని అనుకోలేదు. నమస్కారం అమ్మా, బాగున్నారా? మీ కుశల ప్రశ్నలేం అవసరం లేదు, వెళ్ళి ఓ మూల కూర్చోండి. అందుకనే ఈడు కుద్దంటే విన్నావా? నువ్వు ఆగయ్యా. మీరుండండి. శకుంతల, వాళ్ళ నేనే రమ్మన్నాను. అయినా వియంకులతో అలాగేనా మాట్లాడేది? వియ్యంకులు అన్న మాట అనకండి, వినటానికి ఇరిటేటింగ్ గా ఉంది. అందరు చూస్తున్నారు, మీరు సీన్ క్రియేట్ చేయకండి. శకుంతల. పెదనాన్న, మీరు ఆగండి. మీరండి, రండి, కూర్చోండి. వంశీ,
అనయ్య వీళ్ళకేం కావాలో చూడు. అలాగే బాబు గంగ ఎక్కడా? తను పైన రెడీ అవుతుంది, వచ్చేస్తుంది. ఆ, మీ రుద్ర అత్తామామలకి బాగానే మర్యాద చేస్తున్నాడు. మంచిదేలే, ఎంతైనా బస్తీ ఇంటల్లుడు కదా. వీరు ఏంటిదంతా? నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. వీళ్ళని ఇన్వైట్ చేశారన్న విషయం నాకు ముందే తెలుసుంటే కరాకట్టిగా వద్దని చెప్పేదాన్ని. కూల్గా ఉండండి అత్తయ్య. ఇలా జరగటం మనకి మంచిదే. రుద్రబావకి తను చేసిన మిస్టేక్ ఏంటో తెలిసొస్తుంది. మీరు అలా చూస్తూ ఉండండి అత్తయ్య. గంగ ఇంటికి తగ్గ కోడలు కాదు అని రుద్రబావే తనని వెళ్ళగొడతాడు. బస్తీ అమ్మాయి అయినా బాగుంటుందని విన్నాను. బాగుండడం కాదు, భయంకరంగా ఉంది మేకప్. లేకితనమంటే ఇదే. లేక లేక గొప్పింటి కోడలైతే ఇలానే ఫేక్ స్టేటస్ చూపించాలనుకుంటారు. మై గాడ్, అసలేంటా మేకప్? వెరీ ఫన్నీ. నాకైతే సర్కస్ లో బఫూన్ గుర్తొస్తోంది.